నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి నేను చెప్పబోతున్నానండి. ఇది చాలామంది ఐఐటీలో చదివే స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా అడ్వాంటేజెస్. ఫ్యూచర్లో ప్రాబబ్లీ ఎన్ఐటీ, అదర్ ఐజర్ అండ్ బిట్స్లో చదివే స్టూడెంట్స్ కూడా డెఫినెట్గా ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా వీడియోలో నేను ముందు నుంచి చెప్పినట్టుగానే ఐఐటీ మద్రాస్ అనేది డెఫినెట్గా ఏదైనా కొత్త ఇనిషియేషన్ తీసుకోవాలనుకుంటే ప్రాబబ్లీ ఐఐటీ మద్రాస్ కంటే డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో, ఆయన పద్మశ్రీ అవార్డు కాంకోటి గారు ఎవరైతే ఉన్నారో, మోర్ యాక్టివ్ పర్సన్ అండి ఆయన జనరల్గా. ఇది చాలామందికి తెలిసినటువంటి విషయమే. ఎలాంటి కొత్త విషయాన్ని లేకపోతే కొత్తగా ప్రయోగం చేయాలన్నా, లేకపోతే ఎక్కువ మందికి ఐఐటి మద్రాస్ ఫర్ ఆల్ అంటాడండి ఆయన నినాదం అది. యాక్చువల్గా ఎందుకంటే అందరికీ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న తాపత్రయపడే వ్యక్తుల్లో అతను మన భారతదేశంలో ముందుంటారనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎన్నో విషయాల్ని, కొత్త విషయాల్ని, కొత్త ఆన్లైన్ కోర్సెస్ కానీ, ఇటు బిఎస్ ప్రోగ్రామ్ కానీ, ఎన్పిటిఎల్ అలా అన్నీ ఎలాంటి కొత్త రకమైనది వచ్చినా కూడా ముందు వరుసలో ఉండేది ఎవరైనా ఉన్నారనుకుంటే ఐఐటి మద్రాసులో ఉన్నటువంటి డైరెక్టర్ గారు కాంకోటి గారు. డెఫినెట్గా ఆయనకి మనందరం కూడా భారతదేశం తరపు నుంచి మనం రుణపడి ఉన్నామని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఆయన చాలా ఇన్నోవేటివ్గా కొత్తగా ఆలోచన చేసి ఎక్కువ మందికి స్ప్రెడ్ చేయాలి. జస్ట్ నాట్ ఏదో 1000 మంది స్టూడెంట్స్కి మనం ఏదో నాలెడ్జ్ ఇవ్వడం కాదు అన్న ఒక విధానంతో ఆయన ముందుకు వస్తారండి. దానిలో ఒక భాగంగా అఫ్కోర్స్ 2025లోనే ఐఐటీ కౌన్సిల్ అన్నట్టు ఉంటుందండి. 23 ఐఐటీస్కి ఒక కౌన్సిల్ అనమాట. ఈ ఐఐటీ కౌన్సిల్ మీటింగ్స్ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి. దానికి హెడ్ వచ్చేటప్పటికి యూనియన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్, ఆయన హెడ్డింగ్ ఉంటారండి బేసికల్గా. ఎందుకంటే బేసికల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కింద వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా. సో దానిలో ఒక డిసిషన్ మనకి లాస్ట్ ఇయర్ 2025లోనే తీసుకోవడం జరిగిందండి. ఆ డిసిషన్ ఏంటంటే, ఎవరైతే ఐఐటీస్లో 23 ఐఐటీస్లో ఎవరైతే పిల్లలు చదువుతూ ఉంటారో వీళ్ళందరికీ కూడా కొంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్న్షిప్స్ని కానీ వేరే ఐఐటీస్కి వెళ్ళి ఎక్స్పోజర్ ఎందుకు తీసుకోకూడదు, అక్కడ ఒక టర్మ్ ఎందుకు స్పెండ్ చేయకూడదు, కొన్ని కోర్సెస్ ఎందుకు క్రాస్ రిజిస్టర్ చేసుకోకూడదు అన్నటువంటి విధానం. అంటే ఎంఐటీ అండ్ హార్వర్డ్కి ఈ సిస్టమ్ ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎంఐటీ తెలిసిందే బోస్టన్లో ఉంటుంది, హార్వర్డ్ కూడా దగ్గరలో పక్కనే ఉంటుందండి. అంటే ఎవరైనా యూఎస్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయండి. నేను పర్సనల్గా విజిట్ చేశాను కూడా నేను. బాగుంటుందండి క్యాంపసెస్, బోత్ ఆర్ వెరీ గుడ్, నైస్ క్యాంపసెస్ యాక్చువల్గా. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో సేమ్ అదే టైప్లో అక్కడ ఎంఐటీలో ఉన్న స్టూడెంట్స్ హార్వర్డ్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంఐటీకి క్రాస్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే అఫ్కోర్స్ అది దగ్గరే కాబట్టి ఇక్కడ చదువుతూ కూడా ఆ పక్క కాలేజీకి వెళ్ళి క్రాస్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎలాంటి విధానమైన ఇవన్నీ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే ఇంటర్న్షిప్స్ కానీ, లేకపోతే కోర్స్ రిజిస్ట్రేషన్ కానీ చేసుకునే సదుపాయం 2 కాలేజీలకి ఉందండి. సో అదే టైప్లో కొంచెం డిఫరెంట్గా ఆలోచించి తర్వాత అఫ్కోర్స్ మనకి ఐఐటీస్లో ఫారెన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. 1 సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 1 సెమిస్టర్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే మనకి ఐఐటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ వేరే ఫారెన్ యూనివర్సిటీస్ కూడా వెళ్ళి జనరల్గా 3-2 కానీ 4-1 కానీ 4-2 కానీ వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ క్రెడిట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈవెన్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ కూడా అక్కడ చేసి ఇక్కడ గైడ్తో ఇద్దరు గైడ్తో చేసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సపరేట్ వీడియోలో నేను చెప్తాను. అది చాలామంది ఐఐటీ చదివే స్టూడెంట్స్ కూడా వీటి మీద అవగాహన ఉండదు. సో ఎప్పుడైతే ఆ క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ ఏదైతే మనకి ఫారెన్ యూనివర్సిటీ వెళ్ళి 1 సెమిస్టర్ చదివి మరి వెనక్కి వచ్చిన తర్వాత ఎలాగైతే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో ఎలాంటి ఆపర్చునిటీ ఏదైతే ఉందో సేమ్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీని మనం ఎందుకు ఐఐటీస్లో ఇంటర్ ఐఐటీస్ పెట్టకూడదు అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చారు. మీరు అనొచ్చు, సార్ ఆల్రెడీ ఐఐటీస్లో చాలామంది వెళ్ళి చదువుతున్నారు కదా, అయితే ప్రాజెక్టులు వెళ్ళి ఐఐటీస్లో చేస్తున్నారు కదా, మీరే చెప్తున్నారు కదా చాలా వీడియోలో 4th ఇయర్లో కానీ 4-1లో కానీ 4-2లో కానీ వెళ్ళి వేరే ఐఐటీస్లో ఐఏఎస్ బెంగళూరులో చదువుతున్నారు కదా, కొత్తగా ఇప్పుడు ఇదేంటి, దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే అది వేరండి. ఇదేంటంటే మొత్తం క్రెడిట్ ట్రాన్స్ఫర్ పాలసీ అంటే కోర్స్ వర్క్ కూడా మీరు అక్కడికి వెళ్ళి చేసి ఆ కోర్స్ వర్క్లో ఉన్నటువంటి క్రెడిట్స్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం. ప్రాజెక్ట్ వేరు. మళ్ళీ మీరు అనొచ్చు, సార్ మరి ఎన్ఐటీలో ఉన్న కొంతమంది ఎన్ఐటీలో ఐఐటీస్కి చదువుతారు కదా, చదివినప్పుడు అక్కడ కోర్స్ 4th ఇయర్లో చదువుతారు కదా, మరి అక్కడ కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అంటే అది ఎంఓయూస్ ఉన్నాయి ఆల్రెడీ, ఒక సిస్టమేటిక్గా ఉందండి అది. బట్ కాకపోతే ఎక్కువగా 4-1 4-2లో వెళ్తారు. 5 years ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంటెక్ కూడా చేసే అవకాశం ఉంటుంది గేట్ రాయకుండా. అది 3rd year అయిన తర్వాత ఉన్న జీపీఏ ప్రకారం వాళ్ళకున్న ఎంఓయూ ప్రకారం ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజీకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అవడానికి సిస్టమ్ ఉంటుంది. అది ఇట్స్ డిఫరెంట్ రెస్ట్రిక్టివ్ కండిషన్స్లో ఉంది అది. బట్ క్రెడిట్ పాలసీ అంత ఫ్లెక్సిబిలిటీగా ఉండదండి. యాక్చువల్గా ఇట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్పస్ అండి యాక్చువల్గా ఆ ఎంఓయూస్. సరే పక్కన పెట్టండి, ఎప్పుడైనా సపరేట్గా ఏదైనా ఒక ఎన్ఐటీ స్పెసిఫిక్ ఎన్ఐటీ గురించి స్పెసిఫిక్ ఐఐటీ గురించి మాట్లాడినప్పుడు దానికి కాలేజీకి ఉన్నటువంటి ఎంఓయూస్ గురించి నేను మాట్లాడతాను. ఇది కూడా చాలా మందికి అవగాహన ఉండదు. సబ్సిక్వెంట్గా ఫ్యూచర్లో తర్వాత నేను వీడియో చేస్తాను. ఏ ఎన్ఐటీ జాయిన్ అవ్వాలి, ఏ ఐఐటీ జాయిన్ అవ్వాలన్నప్పుడు ఇవి కూడా చాలా పారామీటర్స్, ఫ్యాక్టర్స్ కింద కన్సిడరేషన్ చేయాల్సిన అవసరం ఉందంటే ఉంది. సరే పక్కన పెట్టండి విషయం. ఇప్పుడు ఈ క్రెడిట్ పాలసీ ఐఐటీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 23 ఐఐటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఏ కాలేజ్ నుంచి ఇంకొక ఐఐటీకి వెళ్ళి 1 సెమిస్టర్ పాటు చదివే అవకాశం ఉంటుంది, ఒక టర్మ్ చదివే అవకాశం ఉంటుంది. అక్కడ చదివినటువంటి కోర్సులో వచ్చిన గ్రేడ్స్ ఏవైతే ఉంటే ఆ గ్రేడ్స్ని ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది పాలసీ. అలా కాకుండా దీంట్లో ఇంకొక లాజిక్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఎలా అంటే జనరల్గా ఇప్పుడు ఇంటర్న్షిప్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ ముంబైలో మీకు ఇంటర్న్షిప్ వచ్చింది, ఎక్కడ చదువుతున్నారు, వేరే ఐఐటీలోనో లేదా A3IITలోనో ఓన్లీ రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చేవాల్సి ఉంటుంది 5 yearలో 4-1 4-2లో. అలా కాకుండా వేరే ఐఐటీలో ఆల్రెడీ మీరు చదివిన స్టూడెంట్ ఐఐటీ ముంబైకి కానీ వెళ్ళినట్లయితే
అక్కడ రీసెర్చ్ ఇంటర్న్షిప్తో పాటుగా కోర్స్ వర్క్ కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇది బ్యూటినెస్ అండి. కోర్స్ వర్క్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకున్నారో జనరల్గా మీకు ఎలా ఉంటుంది అంటే 3-2 ఉందనుకోండి. 3-2లో జనరల్గా 6 సబ్జెక్ట్స్లో 4 ఎలెక్టివ్స్ ఉంటాయి. ఐఐటీస్లో 2 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఆ ఎలెక్టివ్స్ ఏవైతే ఉంటాయో మీరు వేరే కాలేజీకి వెళ్ళి అక్కడ రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేస్తూ ఎవరొక ఫ్యాకల్టీని పట్టుకుని ఏదో ఒక ఆపర్చునిటీ ఎలా పట్టుకోవాలనేది సపరేట్ క్రైటీరియా. అది మళ్ళీ సపరేట్ ఎప్పుడైనా చెప్తాను నేను. పట్టుకుని వచ్చిన తర్వాత అక్కడ ఆ ఎలెక్టివ్స్ సిస్టమ్ అక్కడ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి కొంచెం పెద్ద ఐఐటీస్లో అక్కడ ఎలెక్టివ్స్ చదువుతూ 2 సబ్జెక్టులు ఒకటి మ్యాండేటరీ సబ్జెక్ట్, ఆ మ్యాండేటరీ సబ్జెక్ట్కి మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ చేసుకునే అవకాశం ఉంటుందండి. అలాగా ఉన్నప్పుడు ఏమవుతుంది 3-2లో అటు కోర్స్ వర్క్తో పాటు ప్రాజెక్ట్ కూడా ఆ పర్టికులర్ ఐఐటీస్లో ఫినిష్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం అర్థమవుతుందని అనుకుంటున్నాను. బట్ ఎనివే కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. 1 or 2 times వినండి. కొంతమంది కొత్తగా ఉన్న వాళ్ళకి అర్థం అవి. బట్ ఎనివే జనరల్గా ఇప్పుడు వీళ్ళ సెనేట్లో కౌన్సిల్లో తీసుకున్నటువంటి డిసిషన్ ఏంటంటే ఒక టర్మ్ వెళ్ళి స్పెండ్ చేయొచ్చు. స్పెండ్ చేసినప్పుడు ఒకవేళ మీకు జాబ్ ఇంటర్న్షిప్ వచ్చిందండి 4-1లో, లెట్ అస్ అస్యూమ్ దట్ జాబ్ ఇంటర్న్షిప్ యూ గాట్ ఇన్ ముంబై ఆర్ మద్రాస్ ఆర్ మేబీ కొంచెం మంచి సిటీలో బెంగళూరు లాంటి సిటీస్లో అక్కడ వచ్చినప్పుడు ఓన్లీ మీరేం చేస్తారో జనరల్గా ఓన్లీ ఇంటర్న్షిప్కి వెళ్ళి 4-1లోనో 4-2లోనో ప్రాజెక్ట్ చేస్తారు. అక్కడ బిట్స్ వాళ్ళకి ఏదో ప్రాక్టీస్ స్కూల్ వచ్చిందండి, ఎక్కడో ఏదో హైదరాబాద్లో చేస్తున్నాడు. ఇప్పుడు హైదరాబాద్ ఐఐటీలోకి వెళ్ళి క్రాస్ రిజిస్ట్రేషన్, హైదరాబాద్ ఐఐటీలోకి వెళ్ళి కోర్సెస్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇతను 4-1, 4-2 బయట ఉంటూనే జాబ్ ఇంటర్న్షిప్ చేస్తూనే ఐఐటీ హైదరాబాద్కి వెళ్ళి ఐఐటీ హైదరాబాద్లో కోర్సెస్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ క్రెడిట్స్ని వాడి పేరెంట్ యూనివర్సిటీకి తీసుకెళ్ళి ఆ క్రెడిట్స్ దాన్ని కలపొచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో అలాంటి ఫెసిలిటీ అటు జాబ్ ఇంటర్న్షిప్ చేసే స్టూడెంట్స్ అవనే 3-2, 4-1, 4-2లో చేసే స్టూడెంట్స్ అవనివ్వండి, రీసెర్చ్కి వచ్చినటువంటి విద్యార్థులు అవనివ్వండి, లేదు అనుకుంటే మామూలుగా కూడా ఓన్లీ టర్మ్ ఎక్స్చేంజ్లోకి వచ్చి టర్మ్ కూడా చేసే అవకాశం ఉందంటే ఉంది. ఇన్ని రకాల ఫెసిలిటీస్, ఫ్లెక్సిబిలిటీస్ అన్నీ కూడా సిస్టంలో మిళితమై ఉన్నాయి. బట్ సింపుల్గా కనపడుతుంది కానీ చాలా ఇన్సైడ్ ఉన్నాయి. ఎందుకంటే ఆ రిపోర్ట్ అది నేను చదివాను కాబట్టి నాకు కొంచెం ఆటల సిస్టమ్ మీద బాగా పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి నాకు ఈజీగా నేను అది చెప్పగలుగుతున్నాను. అట్లాగే ఏంటంటే 2025లో మీరు డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా బట్ డెఫినెట్గా ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు చెప్పారు. బట్ కాకపోతే ఐఐటీ మద్రాస్ దీన్ని హెడ్డింగ్ చేస్తుంది. బట్ రీసెంట్గా కూడా ఆల్ ఐఐటీస్ మీటింగ్స్ డైరెక్టర్స్తో మీటింగ్ కూడా అయ్యింది, అకాడమిక్ డీన్స్తో కూడా డిస్కషన్ జరిగింది. ఫైనల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఐటీ మద్రాస్ అని చెప్పింది ఏంటంటే బాబు మనం ఈ నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం, కాకపోతే సబ్జెక్ట్స్ మ్యాపింగ్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్ ఇక్కడ. ఎందుకంటే మీరు ఐఐటీ మద్రాస్లో ఉన్నారు, ముంబైలో చదువుదాం అనుకుంటున్నారు. ముంబైలో సబ్జెక్ట్స్, మద్రాస్లో సబ్జెక్ట్స్ మ్యాపింగ్ అవ్వాలి. 2 పెద్ద ఐఐటీలు కాబట్టి మ్యాపింగ్ అయిపోతాయి, జనరల్గా ప్రాబ్లం ఉండదు. తిరుపతోడు మద్రాసు వెళ్ళాలన్నప్పుడు లేదా మద్రాసుడు తిరుపతి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మద్రాసుడు తిరుపతి వచ్చాడు, తిరుపతిలో ఆ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ అవ్వాలి. అది చాలా ఆ మ్యాపింగ్ అవ్వాలి కాబట్టి కొంత ఈజ్ అవుట్ చేసి కొంత సిస్టమ్ని కొంత ఫ్లెక్సిబుల్ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఎవరైతే ఐఐటీస్ ఉన్నాయో ఆ కరస్పాండింగ్ ఐఐటీస్లో ఉన్నటువంటి సెనేట్ మీటింగ్స్ ఉంటాయండి. ఆ సెనేట్ మీటింగ్స్లో మీరు డిసిషన్ తీసుకుంటారా బాబు. మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత అది మాకు ఇన్ఫార్మ్ చేసినట్లయితే పబ్లిక్ నోటిఫై చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ప్రాబబ్లీ పెద్ద ఐఐటీస్కి వెళ్ళినప్పుడు మీకు జనరల్గా 3-2లో వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుందండి. ఎలక్టివ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కాలేజీలోకి వెళ్ళి ఎలక్టివ్స్ తీసుకోవచ్చు. 2 సబ్జెక్ట్స్ కాబట్టి మ్యాపింగ్ అనేది ఈజీ అవుతుంది. ప్రాబబ్లీ ఒకవేళ ఏదైనా 2-2లో కానీ లేదా 2-1లో కానీ 4-1, 4-2లో అవకాశాలు ఎంతవరకు ఇస్తారు ఏంటి అనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ థర్డ్ ఇయర్ నుంచి అవకాశాలు ఇస్తారు తప్ప, ఎందుకంటే బేసిక్ కోర్స్ వర్క్ అవ్వాలి కాబట్టి థర్డ్ ఇయర్లో ఇస్తారు. ఎందుకంటే పోయి ఏదైనా ప్రాజెక్ట్ కూడా చేసుకుంటాడే కొరాడు అన్న ఉద్దేశం కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండాలి కాబట్టి అది ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఐటీ మద్రాస్ అకాడమిక్ డీన్ ఎవరైతే ఏం చెప్తున్నారో ఆఫ్కోర్స్ ఇది సపరేట్గా మీటింగ్ ఈవెన్ బిట్స్ పిలాని 5 క్యాంపస్లు ఉంటాయండి. ఈ క్యాంపస్లు అన్నింటికి కూడా గ్లోబల్ వైస్ ఛాన్సలర్ అంటారండి జల్లగా రావు గారు. సో ఆయన కూడా చెప్పేది ఏంటంటే బాబు మాకు ఆల్రెడీ బిట్స్లో ఒక సెమిస్టర్ ఎక్స్చేంజ్ మాకు ఆల్రెడీ మేము ఇంటర్నల్గా పెట్టుకున్నాము, మేబీ ప్రాబబ్లీ ఇది ఎక్స్పాండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన సలహాలు కూడా తీసుకున్నారు వీళ్ళు యాక్చువల్గా. బట్ ఓవరాల్గా ఏంటంటే నెక్స్ట్ సెమిస్టర్ నుంచి చేయాలనుకున్నప్పుడు ఇండివిజువల్ ఐఐటీస్లో ఉన్నటువంటి అకాడమిక్ సెనేట్ మీటింగ్స్లో మీరు డిసిషన్ తీసుకుని ఏ కోర్సెస్ మీరు ఆఫర్ చేయగలరో, ఏవి మ్యాపింగ్ చేయగలరో అని అన్ని ఐఐటీస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇది ప్రాక్టికల్గా ముందుకు వస్తుంది. దీంట్లో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దీనికి హాస్టల్స్ ప్రాబ్లం ఉంటాయి. సార్ నాకు మద్రాస్ ఐఐటీ బాగుంది కదా అని చెప్పి అందరూ మద్రాస్ అప్లై చేస్తే ఇచ్చే అవకాశాలు ఉంటాయంటే నెంబర్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తాను రా బాబు. 5% మ్యాక్సిమం లిమిట్ పెడతామని చెప్తున్నారు. 5% లిమిట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే హాస్టల్స్ ఉండవు బేసికల్గా. అందు గురించి మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ 1000 మంది ఉన్నారు అనుకోండి. ఉదాహరణ చెప్తున్నాను, ఐఐటీ మద్రాస్లో అప్రాక్సిమేట్గా 1000 మంది ఉంటారు. 1200-1300 ఉన్నప్పటికీ సరే 1000 అనుకుందాం, మీ క్యాలిక్యులేషన్ పర్పస్ అండర్స్టాండింగ్ గురించి అవుతుంది కాబట్టి. సో 1000 మంది ఐఐటీ మద్రాస్లో ఉన్నటువంటి ఇంటేక్ అండర్ గ్రాడ్యుయేషన్ అనుకున్నట్లయితే ఒక పర్టికులర్ ఇయర్లో 4 ఇయర్స్కి 4000 ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బాబు మాక్సిమం మాకున్న కెపాసిటీ ఆ పర్టికులర్ ఇయర్లో 5% వరకు కెపాసిటీకి మేము అకామిడేట్ చేయడానికి ట్రై చేయగలము, అందువల్ల 5% సీలింగ్ లిమిట్ పెడదామని చెప్పి అనుకున్నారు, పెడుతున్నారు. దీంట్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ జీపీఏ మెరిట్ ఉంటుందా లేకపోతే ఇంకోటి ఉంటుందా ఇదో పెద్ద తెరలేసింది గొడవకి. ఫస్ట్ ఇయర్ నుంచి బ్రాంచ్ ట్రాన్స్ఫర్ తీసేశారు కదా, ప్రజలు ఎక్కువైపోయి సూసైడ్ చేసుకుంటారు కదా పిల్లలు. ఐఐటీస్లో చాలా వరకు అన్ని ఐఐటీస్లో పీకేశారు. ఫస్ట్ ఇయర్ మరి జీపీఏ ఎక్కువ ఉంటే తప్ప కంప్యూటర్ సైన్స్కి వెళ్దాం ప్రతి వాడు తాపత్రయపడతా ఉంటాడు. దీనివల్ల సూసైడ్స్ లేదా ప్రజలు ఎక్కువ అవుతుంది కదా, తీసేశారు కదా. ఇప్పుడు మళ్ళీ టర్మ్ ఎక్స్చేంజ్ పెడితే మళ్ళీ దీనికి కూడా జీపీఏ క్రైటీరియా పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా, మళ్ళీ అదే ప్రజలు కంటిన్యూ అయినట్టు ఉంటుంది కదా, ఏంటి యూజ్ అనేది కొంతమంది వాదన.
బట్ ఏమైనప్పటికీ కూడా ఏదో క్రైటీరియా అయితే పెట్టాలి కదండి, ఎవడ పడితే ఇవ్వలేరు కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రాబబ్లీ వాళ్ళు జీపీఏ క్రైటీరియా పెట్టి తీరుతారు, అందులో డౌట్ అయితే ఏం లేదు. వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ డెఫినెట్గా 5% సీలింగ్ లిమిట్ ఉండేది ఏదైతే ఉంటుంది. కొంతమంది ఐఐటీస్లో కొన్ని బ్రాంచెస్ జనరల్గా సీట్లు ఖాళీ అవుతూ ఉంటాయి, జాయిన్ అయ్యి మానేస్తూ ఉంటారు చాలా మంది. చాలా బ్రాంచెస్లో ఉంటాయి, మెటలర్జీలు, ఈ కెమికల్ ఇంజనీరింగ్ లాంటి వాటిలో కొంత ఖాళీలు ఉంటాయి కాబట్టి మేబీ అక్కడ కొంత అకామిడేట్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. హాస్టల్ ప్లేసెస్ కూడా కొన్ని ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్కోర్స్ హాస్టల్ ఇప్పుడు కడుతున్నారు, ఇప్పుడు ఐఐటీ ముంబైలో కూడా కొత్త హాస్టల్ కట్టారు, మద్రాసులో కూడా కడుతున్నారు, మరి కాన్పూర్ ఆల్సో ఎక్స్పాండింగ్ దేర్ హాస్టల్స్, ఈవెన్ ఐఐటీ హైదరాబాద్ ఆల్సో. సో ప్రాబబ్లీ కొంత అకామిడేట్ చేసే అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయంటే ఉన్నాయి. బట్ ఎందుకంటే అకాడమిక్ సెమిస్టర్ జరుగుతున్నప్పుడు మిమ్మల్ని వేరే ఎక్కువ మంది స్టూడెంట్స్ అకామిడేట్ చేయలేరండి ఐఐటీ వాళ్ళు. సమ్మర్ లాంటి చేయగలరు, ఎందుకంటే ఈ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు కాబట్టి సమ్మర్ ఇంటర్న్షిప్కి 100 మంది 200 మందికి వాళ్ళు ఆఫర్ చేయగలుగుతున్నారు, ఎక్స్పాండ్ చేయగలుగుతున్నారు. బట్ ఇది 5% అనేది మేబీ ప్రాక్టికల్గా అంతవరకు అంతకంటే పాసిబిలిటీ అవుతుందా అంటే అవ్వకపోవచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా. బట్ ఇట్స్ డెఫినెట్గా 5% అనేది మంచి నెంబర్. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఇది ఎవడైతే మీరు వెళ్ళి ట్రాన్స్ఫర్ వెళ్దాం అనుకుంటున్నారో, ఇప్పుడు ఇందులో ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడ ఐఐటీ ముంబైలో ఉన్నారు అనుకుందాం, పోనీ ఉదాహరణగా ఐఐటీ ముంబై కాదు, అన్నింటికి మరి ఐఐటీ ముంబై ఎగ్జాంపుల్ చెప్తారు. సరే వారణాసిలో ఉన్నారు మీరు, సరే ఐఐటీ వారణాసిలో ఉన్నవాడు ఐఐటీ మద్రాసు వెళ్దామని చెప్పి బాగుంటుంది కదా మంచి కాలేజ్ అని చెప్పి ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అనుకుందాం. వెళ్ళిపోయిన తర్వాత ఐఐటీ మద్రాసు జీపీఏ రావడం కష్టం, బిహెచ్యూతో కంపేర్ చేస్తే చాలా టఫ్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, కోర్స్ కరికులం టఫ్ ఉంటుంది. అప్పుడు దాకా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్స్ కరికులంలో చదివేవాడు సడన్గా ఐఐటీ మద్రాసు వచ్చిన తర్వాత కోర్సులు చదవగలడు, ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఒక ఎక్స్పోజర్ వస్తుంది, బాగానే ఉంది. కానీ జీపీఏ రాదు అక్కడ. ఆ జీపీఏ రాకపోతే వెనక్కి జీపీఏ మళ్ళీ ఆ కాలేజీకి వెళ్తుంది, ఐఐటీ బిహెచ్యూకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మీకు మైనస్ అవుతుంది అంటే మైనస్ అవుతుంది. అందువల్ల మీరు ఏ ఐఐటీకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకుంటారు, ఐఐటీలో జీపీఏ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందని ఆలోచించుకోండి. కాన్పూర్ మాత్రం వెళ్ళకంటారు బాబు, కాన్పూర్ చాలా టఫ్ ఉంటుంది, చంపేస్తారు వాళ్ళు జీపీఏ. నేను చదివిన కాలేజీ కూడా నాకు తెలుసు దాని గురించి. ఈవెన్ మద్రాసు కూడా చాలా టఫ్ జీపీఏ సిస్టమే ఉంటుంది యాక్చువల్గా కంపారిటివ్లీ. ముంబైకి కొంచెం బెటర్ కంపారిటివ్లీ. బట్ ఎనీవే అలా అంటే మరి పిల్లలు రకరకాలుగా అనుకుంటారు కానీ పక్కన పెట్టండి, అది ఎవరు చదివి కాలేజ్ వాళ్ళకి టఫ్గా అనిపిస్తుంది. బట్ నేను ఓవరాల్గా నాకు ఐడియా ఉంది కాబట్టి కొంత నేను మీకు చెప్పగలుగుతున్నాను. కరక్పూర్ ఈజీ అన్నింటికంటే ఈ ఓల్డ్ ఐఐటీస్లో. ఎవరైనా వెళ్ళాలి అంటే కరక్పూర్ పోండి, కరక్పూర్ జీపీఏ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక పాయింట్ అండి, ఎవరికైతే జీపీ ఐఐటీ ముంబై మద్రాసు లాంటి కాలేజీలో జీపీ ఎక్కువ ఉందో వాళ్ళు ఏ తిరుపతితో కొంచెం జీపీ తక్కువ ఉన్నది ఎంక్వైరీ చేసుకుని కొంచెం ఈజీగా ఉండి జీపీ రిలేటివ్ మెరిట్ కదండి. మీరు ఇక్కడ తక్కువ ఉన్నా మీరు మంచి జేఈ ర్యాంకర్ అయ్యి ఉండి కొంచెం బెటర్ ఐక్యూ ఉన్న స్టూడెంట్ ఇక్కడ తక్కువ ఉండొచ్చు, మీరు తిరుపతి వెళ్తే ఆటోమేటిక్గా టాపర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ జీపీఏ 9.5 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మేబీ జీపీఏ పెరగడానికి కూడా దీన్ని వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ కాకపోతే ఏంటంటే మీకు తక్కువ జీపీ ఉన్నప్పుడు తిరుపతిలో సీట్ వస్తుందా రాదా అన్న అక్కడ ఉన్న కాంపిటీషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ లాజిస్టిక్స్ అంటే డిఫరెంట్గా ఇవన్నీ ఉంటాయండి, ఇన్సైడ్ పారామీటర్స్ చాలా ఉంటాయి. అంటే జస్ట్ మీకు సరదాగా మీకు ఒక ఎగ్జాంపుల్ త్రో చేద్దామని చెప్పేసి ఒక ఐడియా మీకు త్రో చేస్తున్నాను నేను. బట్ ఎక్సైజ్ పెట్టినప్పుడు ఇవన్నీ కూడా పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి. ప్రాబబ్లీ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయడానికి మంచి ప్రొఫెసర్ ఎవరైనా దొరికితే ఆ ప్రొఫెసర్తో ప్రాజెక్ట్ ఈ సెమిస్టర్తో పాటు చేయొచ్చు. కాబట్టి అప్పుడు ఏదైనా టర్మ్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ ఏదైనా ఉంటుంది. ఓన్లీ కోర్స్ వరకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పెద్దగా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. మేబీ యూ విల్ గెట్ సమ్ ఎక్స్పోజర్, కొంచెం మంచి కాలేజీకి వెళ్తావు, పెద్ద ఐఐటీకి వెళ్తావు. కాబట్టి చిన్న ఐఐటీకి ఎవరు వెళ్తారు అంటే వెళ్ళొచ్చు ప్లేసెస్ బట్టి. ఇప్పుడు కాన్పూర్లో ఉన్నాడు, అదే బోర్ కొట్టేసి ఉంటాడు ప్లేస్ అంతా. సరే నేనే మద్రాసు లేకపోతే ఏదైనా కొంచెం సిటీకి పోయి ముంబైకో లేకపోతే కొంచెం ఏదైనా సిటీలో పోయి చదువుతాను రా బాబు అనుకున్నవాడు సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం, సరదాగా ఎంటర్టైన్మెంట్ అది కూడా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫారెన్ వెళ్ళేవాళ్ళు, జర్మనీ వెళ్ళేవాళ్ళు, జపాన్ వెళ్ళేవాళ్ళు, లేకపోతే యూరోప్ వెళ్ళేవాళ్ళు, అందరూ ఐఐటీస్ నుంచి వెళ్ళేవాళ్ళు చదవడానికి వెళ్ళరాళ్ళు, వాళ్ళు సరదాగా సిటీలు తిరగడానికి వెళ్తూ ఉంటారు. అది మంచిదే వెళ్ళమని చెప్తున్నాం, ఇప్పుడు ఏదైనా నెగిటివ్గా చెప్పట్లేదు అది. బట్ ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను. ఎనివే ఇప్పుడు దీని వరకు అయితే డెఫినెట్గా ఇది మంచి పరిణామం. బట్ ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రావు గారు ఏం చెప్తున్నారంటే, ఆ బిట్స్ అతను ఏం చెప్తున్నారంటే, బాబు ఇది ఓన్లీ ఇంటర్ ఐఐటీస్ కాదురా బాబు, మీరు ఎన్ఐటీస్కి లేదా బిట్స్ కూడా ఇవ్వండి అవకాశం. నైజర్స్కి ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సెంట్రల్ ఏదైతే ఫండెడ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్ద పెద్ద కాలేజీలకు ఇవ్వండి, ప్రైవేట్ కాలేజీలు ఇవ్వమని ఎవడో చెప్పండి. ఆ చెత్తాట్లకి ఇస్తే ఇట్లుకున్న పరువు కూడా పోతుంది, ఆ డీమ్డ్ అట్లకి ఇట్లకి ఇత్తని. బట్ ఇట్లా కొన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఇవ్వమని చెప్తున్నారు. డెఫినెట్గా కామకోటి గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి దానికి. ఆయన ఏంటంటే డెఫినెట్గా స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఈ 2026 ఫాల్కి స్టార్ట్ చేద్దామని వాళ్ళు సీరియస్గా ఆలోచిస్తున్నారు. మేబీ ఇది ఆలోచించిన తర్వాత మిగతా ఎన్ఐటీస్కి, మిగతా నైజర్స్కి ఏదైతే ఐఎస్ఐ, సిఎంఐ కొంచెం ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ లాంటి ఏవైతే బిట్స్ లాంటివి ఉన్నాయో వాళ్ళకి కూడా ఇదే టర్మ్ ఎక్స్చేంజ్ పెట్టినట్లయితే మేబీ కొంచెం గ్లోబల్గా బెటర్గా వచ్చే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. డెఫినెట్గా అది మంచి పరిణామం అండి, మనందరూ ఆహ్వానించదగ్గాలి. ఎందుకంటే ఏదో మెరిట్ స్టూడెంట్ ర్యాంక్ వచ్చినోడు ఒకటే పెద్ద కాలేజీ ఉండిపోతున్నాడు, పాప కింద కాలేజీలో ఉన్నోడికి పై ఎక్స్పోజర్ రావట్లేదు, ఆపర్చునిటీస్ రావట్లేదు. కింద కాలేజీలో ఉండి బాగా చదివి వాళ్ళు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఐఐటీ తిరుపతిలో ఉన్నారు, మంచి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్, వాడు ముంబై ఒక టర్మ్ ఇస్తే మంచిదే కదా, మద్రాసు వెళ్తాడు చక్కగా, అక్కడ ఎక్స్పోజ్ అవుతాడు, అక్కడ ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతాడు, ఇతను మంచి స్టూడెంట్ అయితే అతను అవకాశం ఇస్తాడు, తద్వారా రికమెండేషన్ లెటర్ వస్తుంది, ఏదైనా మంచి టాప్ ఐవీ లీగ్స్ వాటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్లేస్మెంట్లో కూర్చొని ఇస్తారంటే కూర్చొనివ్వరు. సో ఇంటర్న్షిప్స్, సమ్మర్ ఇంటర్న్షిప్, ఏదైనా టర్మ్ ఎక్స్చేంజ్కి వెళ్ళి రీసెర్చ్ ఏదైనా చేసే అవకాశం ఉందంటే మీ పర్సనల్ ఇంటరాక్షన్తో మీరు పట్టుకుని ఎవరొకరితో ప్రొఫెసర్తో ఏదైనా రీసెర్చ్ ఇంటరాక్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఐఐటీ మద్రాసులో చాలా మంది ఉన్నారండి మంచి మంచి ఫ్యాకల్టీ చేసేవాళ్ళు అందరూ. సో అలాంటి వాళ్ళతో ఎవరిదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి డెఫినెట్గా ఏదైనా చేసుకుని ఏదైనా కోర్స్ వర్క్ చేసుకోవచ్చు. అలాగే 4142లో ఏదైతే మీకు జాబ్ ఇంటర్న్షిప్స్ వచ్చి సిటీకి వెళ్తారో ఓన్లీ జాబ్ మాత్రమే చేస్తున్నారో
చక్కగా ఇప్పుడు కోర్సు క్రాస్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్ చేస్తూ కూడా మరి చేస్తే జాబ్ కూడా ఒప్పుకోడు కదా అని అంటారు. సరే, ఆ మొడాలిటీస్ వేరండి. మీరు ఏ కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యారు, ఏ కంపెనీలో ఇంటర్న్షిప్కి వెళ్ళారు, వాటి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ఎన్ఓసి తీసుకుని క్లాసెస్ ఓన్లీ వీక్లీ 1 or 2 days ఉంటాయి కాబట్టి 1 or 2 సబ్జెక్ట్స్ రిజిస్టర్ చేసుకుని ఆ క్రెడిట్స్ మీరు వెనక్కి పంపించుకున్నట్లయితే మేబీ మీ 4-2లో కొంత ఇంకొంచెం ఈజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కోర్సెస్ ఇక్కడ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇంటర్న్షిప్తో పాటు 4-2 అవసరమైతే ఫారెన్ యూనివర్సిటీస్కి ఓన్లీ రీసెర్చ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇవి చాలా మందికి అవగాహన ఉండదు. ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి చాలా మంది అడుగుతున్నారు పిల్లలు. అడుగుతుంటే మేము చెప్తున్నాం, కొంతమంది అప్లికేషన్ కూడా మేము పెట్టిస్తున్నాం. అంటే ప్రొఫైల్ బాగుంటుంది, అది నేను పెట్టినాం, మళ్ళీ నా దగ్గర నా మీద పడిపోకుండా పొలమని అన్న కొంచెం పెట్టి ఎక్స్పర్ట్స్ ఉంటారండి. వాళ్ళు ఎవరికైనా అప్ చెప్తాం అంతే. వాళ్ళకి ఏదో డబ్బులు అడుగుతారో డబ్బులు ఇచ్చి పెట్టించుకోవడమే. నేనే పెట్టినానంటే జస్ట్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపించేస్తాను అంతే. సో బట్ ఎనీవే అది సపరేట్ టాపిక్ అనుకోండి, చెప్తున్నాను. అట్లా కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐఐటి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు మినిమం మీ ఇంకో 2 సబ్జెక్టులు మినిమం చేయాలి, 2 అయితే తప్ప మేము పంపని చెప్తున్నాడు. ఆ 2 ఈ టర్మ్ ఎక్స్చేంజ్లో ఇక్కడ చేసేసుకుని మేబీ సెమిస్టర్ మొత్తాన్ని ఖాళీ చేసేసుకుంటే 4-1, 4-2 అప్పుడు ఏదైనా ప్రాజెక్ట్కి మీరు వేరే ఐఐటీకి చేసే అవకాశం ఉంటుందంటే అవకాశం ఉంటుంది. మేబీ ఇలాంటి ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా చాలా మంచి పరిణామం. సో డెఫినెట్గా మనందరూ కూడా అభినందించాలి ఆయన్ని. సో ఈ యొక్క ఐఐటి కౌన్సిల్ ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఒక స్టెప్ ముందుకు వచ్చారని చెప్పాలి. ఇది ఒక రెవల్యూషనరీ, అంటే ఇది డెఫినెట్గా చాలామంది, ఎందుకంటే ఓన్లీ టాప్ ప్లేసెస్లో ఓన్లీ టాప్ ర్యాంకర్స్కి మాత్రం అవకాశాలు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి రావట్లేదు. కాబట్టి ఈ కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాగా చదివేవాళ్ళు, మళ్ళీ అందులో 7 or 6 జీపీ వచ్చిన ఈ చెత్తను పట్టుకెళ్ళి ఆడేవాడు సీట్లు ఎవరో అది పక్కన పెట్టండి. ఇందులో బాగా చదివే స్టూడెంట్స్ ఉంటారండి, 9.5 జీపీ ప్లస్లో వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా. వాళ్ళకి డెఫినెట్గా అలాంటి పెద్ద కాలేజీలో ఇప్పుడు ఎక్కడో మీరు ఐఐటి ధనబాద్లోనే తిరుపతిలో చదువుతున్నారు, వాడికి ఐఐటి మద్రాస్ ఆపర్చునిటీ వస్తుంది, కొంచెం ఎలివేట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ, అక్కడ ఉన్నటువంటి రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ మన అడ్వాంటేజ్ ఉంటాయి. అఫ్ కోర్స్ డెఫినెట్గా ఇది చాలా మంచి పరిణామం. ఎవరైతే సిన్సియర్గా చదువుతారో, ఎవరైతే లోయర్ కాలేజెస్లో ఉంటారో వాళ్ళు పెద్ద కాలేజీకి వెళ్ళొచ్చు. పెద్ద కాలేజీలో చదివినోడు సరదాగా చేంజ్ గురించో, లేకపోతేనేమో ప్లేస్ సరదాగా ఎక్స్ప్లోర్ చేద్దామనో, లేదా జీపీఏ కొంచెం పెంచుకోవచ్చు, లేదా సరదాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా కొత్త ఫ్రెండ్స్ మనకి అవుతారు అని చెప్పి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాడు కూడా మంచిదే. ఎందుకంటే చిన్న కాలేజీలో చేసినా ఆడికి ఏమి ఆ సర్టిఫికేట్ మీద ఐఐటి మద్రాస్ ఉంటుంది, అది వచ్చి తిరుపతిలో చేసినా కూడా ఎవడ పట్టించుకోవద్దు. ఓన్లీ క్రెడిట్స్ ఒకటే ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప మీ సర్టిఫికెట్లు ఎక్కడ ఐఐటి తిరుపతిలో చదివారని ఉండదు. అలాగే ఐఐటి తిరుపతిలో మద్రాసులో చదివితే మేబీ మద్రాసులో చదివినా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది తప్ప మీకు సర్టిఫికెట్లో మద్రాస్ అనేది రాదు. మీకు అఫ్ కోర్స్ ఓన్లీ ఆ ట్రాన్స్క్రిప్ట్, ఆ క్రెడిట్స్ వరకు మీకు వస్తుంది తప్ప దాన్నే పెద్ద సీరియస్గా కంపెనీ వాళ్ళు తీసుకోరు దాన్ని. ఇప్పుడు ఇక్కడ ఐఐటీలో చదువుతారు, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి వెళ్ళి చదివారు అనుకోండి, ఏయూఎస్ వెళ్ళి మంచి కాలేజీలో చదివాడు అనుకుందాం, ఏ జార్జియా టెక్లో ఎక్స్చేంజ్ ఉంది, ఎక్స్చేంజ్కి వెళ్ళి చదివాడు అనుకుందాం ఉదాహరణకి. అనుకున్నది మాత్రం చదివినది మాత్రం కంపెనీ వాడు జార్జియా టెక్ వెళ్ళాడు కదని చెప్పి జాబ్ ఇచ్చారు. సో ఆ ఎక్స్చేంజ్ అనేది డిఫరెంట్ కంటెస్ట్లో డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తారు. అది ఒక ఆపర్చునిటీ కింద, రీసెర్చ్ కింద, లేదా ఎంఎస్ స్టడీస్కో, పిహెచ్డీకి ఉపయోగపడి డిఫరెంట్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడదు తప్ప ప్లేస్మెంట్స్, జాబ్స్ పర్స్పెక్టివ్లో కానీ చూడరు. వేరే ఐఐటీకి వెళ్ళిన ఎక్స్చేంజ్ చూసి చదివిన దానికి అడిషనల్ అడ్వాంటేజ్, బెనిఫిట్ ఉంటుందా ప్లేస్మెంట్స్ పర్స్పెక్టివ్లో అంటే ఉండదు. బట్ ఎక్స్పోజర్ అవ్వచ్చు, కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి, ఎంఎస్ అడ్మిషన్ పనికి వస్తుంది, పిహెచ్డీ అడ్మిషన్ పనికి వస్తుంది, ఎట్ అ టైం ప్యారల్గా ప్రాజెక్ట్తో పాటు కోర్స్ వర్క్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ఎందుకంటే ఇవన్నీ చాలా రేర్ ఆపర్చునిటీస్ అండి. దీని గురించి ఎక్కువగా టెక్నికల్గా డెప్త్గా అవగాహన ఉండదు కాబట్టి ఎక్కువ మంది మాట్లాడలేదు. అందు గురించి ఏంటంటే చాలా మంది కౌన్సిలర్స్ ఎవరైతే ఉంటారో జనంగా మాట్లాడతారు, ఎంత టైప్ 3 ఎంసెట్ బ్యాచ్లు ఎవరైతే ఉంటారో. ఒకవేళ ఈ వీడియో చాలా వరకు నా వీడియోలు విని యాజిటీస్గా తమ్మెయిల్స్ కానీ యాజిటీస్గా పాపం చెప్తున్నారు వాళ్ళందరూ. నాకు కూడా చెప్తారు, సార్ మీ వీడియో చెప్పా ఉంటారు, చాలా మంది ఉంటారు. కాకపోతే ఇది యాజిటీస్గా అర్థం చేసుకుని దీని వరకు చెప్పండి, మీరు ఎక్స్ట్రా కలపకండి. కలిపితే మీకు అంత నాలెడ్జ్ ఉండదు, బ్రెయిన్ ఉండదు. మీరు కలిపి మళ్ళీ పిల్లల్ని బాడీ చేయకండి. చాలా మంది కౌన్సిలర్స్ ఇదో తలనొప్పి అయిపోయింది, హైదరాబాద్ కౌన్సిలర్స్ మోసం చేసేసారంటే మమ్మల్ని మాకు ఏదో చెప్తున్నారు, ఎక్కడ ఏదో చేస్తున్నారు, మళ్ళీ మా దగ్గరికి వస్తున్నారు. సో అట్లా కాకుండా ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ ఆన్ చేయండి. డెఫినెట్గా ఇది వచ్చిన ఈ వచ్చిన ఆపర్చునిటీని ప్రతి ఐఐటీలో ఉన్న విద్యార్థి కూడా డెఫినెట్గా నెక్స్ట్ టర్మ్ నుంచి ఇది అప్రూవ్ చేసేస్తారు. ఈచ్ ఇండివిజువల్ ఐఐటీ సెనెట్స్ నుంచి అప్రూవల్స్ తీసుకోమని వాడు మొడాలిటీస్ మ్యాపింగ్ చేయాలంటారండి. ఆ సబ్జెక్ట్స్ మ్యాపింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటనే చెప్పి డైరెక్షన్స్ ఆల్రెడీ ఇష్యూ చేయడం జరిగింది ఐఐటీ మద్రాస్ వాళ్ళు. ప్రాబబ్లీ కమింగ్ అనదర్ 1 monthలో క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెమిస్టర్ నుంచి కూడా అందరికీ కూడా అవకాశం వస్తుంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని వాడుకుంటే ఎవరికి ఎలాగానే అడ్వాంటేజ్ ఉండొచ్చు అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు, అడ్వాంటేజ్ ఉంటుంది వాడుకుని డెఫినెట్గా మరింత ముందుకు మీరు ఎలివేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి. థ్యాంక్ యూ.